నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజాసేవకు అంకితమైన అభ్యర్థులను జనసేన పార్టీ తరఫున బరిలోకి దింపినట్లు జనసేన తెలంగాణ రాష్ట్ర యోజన విభాగం అడ్హాక్ కమిటీ సభ్యులు రావుల మధు తెలిపారు. సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజ సేవ చేయాలన్న నిబద్ధతతో పాటు పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని జెండా మోసిన వారికి టికెట్లు కేటాయించినట్లు చెప్పారు. మొత్తం 17 మంది అభ్యర్థులను జనసేన పార్టీ తరఫున పోటీలో నిలిపినట్లు పేర్కొంటూ పలువురికి బి ఫామ్లు అందజేశారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో జనసేన కార్పొరేటర్ అభ్యర్థులు ఏముర్ల రంజిత్, సుద్దాల అనురాగ్, దుబ్బ మానస, గట్ల సుస్మిత, కామెర పద్మ, శ్రీకాంత్, గట్ల వెంకన్నతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుందన్న విషయం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన బీఫామ్స్ పత్రికల ముందు అందరికీ రామగుండం నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం కానీ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ కొందరు అభ్యర్థుల్ని తీసుకురావడం జరిగింది. సో జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం, ఫస్ట్ మీ సిద్ధాంతం ఏంటి అని అడుగుతారు. మాకు కులమతం లేకుండా రాజకీయం చేస్తామని చెప్తాం. సో దాంట్లో భాగంగా బషీర్ 47వ డివిజన్ నుంచి అతను ఒక సోషల్ వర్కర్, ఎడ్యుకేటెడ్, బీకామ్ చదివిండు. అతనికి మేము టికెట్ ఇవ్వబోతున్నాం. నెంబర్ 2, మేము మహిళలకు ప్రోత్సాహం ఇస్తామని చెప్తాం. దాంట్లో భాగంగా కళాకారులు అయినటువంటి కామెర పద్మ, ఉద్యమంలో పాటలు పాడిన తను, సింగర్, నిరుద్యోగి. సో అలాంటి వారికి ప్రోత్సాహం అందించాలని తనకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. తర్వాత రావుల విజయలక్ష్మి 32వ డివిజన్, తను ఒక బీసీ ఉమెన్, బీఎస్సీ బీఈడీ చదువుకుంది, ఎడ్యుకేటెడ్ టీచర్, ప్రైవేట్ టీచర్ తను. అలాగే స్మిత, తను 40 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. తను కూడా బీసీఏ, తను బీఎస్సీ కంప్యూటర్ చదువుకున్నది, ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఏముర్ల రంజిత్, తను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, 44 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాడు. తను పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యానే కాకుండా పార్టీ జెండా మోసినట్టు వ్యక్తి. అందరూ అంటారు జనసేన పార్టీ జెండా మోసిన వాళ్ళందరూ జనసేన జెండా కూలీలుగా మిగిలిపోతారు అంటారు. అది ఉండదు. పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం మెంబర్షిప్ టు లీడర్షిప్. సో ఎవరైతే జనసేన పార్టీని నమ్ముకొని జెండా మోస్తున్నారో వాళ్ళని లీడర్లుగా తయారు చేయాలి అన్న ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడ నిదర్శనంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో తనకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. తర్వాత సయ్యద్ అబూకర్, మరొక ముస్లిం అభ్యర్థి, 37వ డివిజన్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అనురాజ్, తను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సామాజిక కార్యక్రమాలు చాలా చేశాడు, సోషల్ సర్వీస్ ప్రోగ్రాంలు. అందరికీ ఇక్కడ ఒక ట్రస్ట్ పేరు ఆత్మ పెట్టి తను సోషల్ సర్వీస్ చేయడం జరుగుతుంది. సో మేము ఎంపిక చేసుకున్న వ్యక్తులు 17-18 మంది ఉన్నారు లిస్టులో. వాళ్ళందరూ అయితే చదువుకున్న వ్యక్తులు, సమాజానికి మంచి చేయాలి, లేకపోతే సమాజ సేవ చేయాలన్న మంచి దృక్పథం ఉన్న వాళ్ళు. నెంబర్ 1 క్రైటీరియా. కులమతాలకు అతీతంగా ఉండాలని చెప్పి ముస్లింలను కొందరిని తీసుకోవడం జరిగింది. నెంబర్ 3, మహిళలకు ప్రోత్సాహం ఇస్తూ టైలరింగ్ జాబ్ చేస్తున్న గృహిణీలకు వాళ్ళను ముందుకు తీసుకొచ్చి రాజకీయంలో తీసుకురావాలన్న ఉద్దేశంతో టికెట్లు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ముఖ్యంగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా, డబ్బులను చూడకుండా, వీళ్ళకు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, వీళ్ళు రాజకీయ అంటే కేవలం వ్యాపారవేత్తలు, అలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సామాన్యుల్ని, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారు, రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తి బలమైన సంకల్పంతో ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశం ఉన్న వారిని రాజకీయాల్లోకి తీసుకొస్తా అని ఏదైతే చెప్పారో ఆ అంశాన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని ఈరోజు బీఫామ్లన్నీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ బీఫామ్ల లిస్టు మొత్తం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి అయినటువంటి ఆర్కే సాగరన్న గారు పరిశీలించారు. తన సమక్షంలో అందరితో మాట్లాడి ఈ లిస్టును ఫైనల్ చేయడం జరిగింది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.
Audio Jungle.